న్యూస్కి స్వాగతం. పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని హోటల్ అనురాగులో మంగళవారం జనరల్ బాడీ సమావేశం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ఒక చోట చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నారు. 70 సంవత్సరాలు నిండిన రిటైర్డ్ ఉద్యోగులను అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానించారు. పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సివి సుబ్బారెడ్డి, అధ్యక్షులు షౌకత్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖరయ్య, జీవి రామిరెడ్డి, ట్రెజరర్ పరమేశ్వరం లింగం పాల్గొన్నారు. ఓకే సార్. నా పేరు సివి సుబ్బారెడ్డి, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. ఇది నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా సరే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరం ఒక రోజు కలుసుకుందామని నిశ్చయించుకొని మొదలుపెట్టినటువంటి ప్రోగ్రాం అన్నమాట. ప్రోగ్రాం అనే దానికంటే దీన్ని ఒక గెట్ టుగెదర్, కలిసి పనిచేసిన వాళ్ళని మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కలుసుకొని ముచ్చట్లు చెప్పుకొని కష్టసుఖాలు చెప్పుకుందామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్ నిర్విఘ్నంగా దగ్గర ఒక 15 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాము. మధ్యలో కరోనా టైంలో మటుకు జరుపుకోలేదు. ఈ కార్యక్రమానికి అందరి ఇక్కడ ప్రోత్సాహం బాగుంది. రిటైర్ అయినటువంటి సోదరులందరూ వస్తున్నారు, మంచి సహకారం ఇస్తున్నారు. చాలా సంతోషంగా కూడా గడిపి ఈ ఒక్కరోజు సంవత్సరంలో ఒకరోజు గడిపి సంతోషంగా గడిపి వెళ్తున్నారు. మరీ ధన్యవాదాలు తెలుపుతూ వెళ్తున్నారు. ఇది ఈ ఉద్దేశం. మీరు జరుపుకున్న మీటింగ్ కూడా ఒకసారి. నా పేరు షౌకత్ హుస్సేన్. నేను ఎస్సీగా రిటైర్ అయ్యాను. నేను ఈ సంవత్సరం నుంచి ఈ సంస్థకి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాను. ఇది ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కరోనా తప్ప అందరూ కలిసి వాళ్ళ ఖచ్చితంగా చెప్పుకొని గత మెమోరీస్ అన్నీ చెప్పుకొని అందరూ ఆనందపడుతున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఎలా ఎదురాలని కోరుకుంటున్నాము. నమస్కారం. ఈ సమావేశం విశ్రాంత ఇంజనీర్లు, తదితర ఉద్యోగస్తుల అంతా కలయిక. ఇది పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. దీంట్లో పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్ 2 డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉంటారు. ఈ కలయిక అనేది ఏంటంటే, మేము గతంలో రిటైర్డ్ కాకముందు ఏ విధంగా ఉండి ఆఫీసర్లో మేమంతా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము. ఇక్కడంతా ప్రతి సంవత్సరానికి ఒక రోజు మేము కలుసుకుంటూ ఉంటాము. ఈసారి ఫిబ్రవరి అయింది, జనవరిలో కలుసుకునేవాళ్ళం మామూలుగా. అయినా కూడా చాలా దూరం నుంచి మా సభ్యులంతా వచ్చారు. ఇంచుమించు 90% అందరూ అటెండ్ అయ్యారు. ఎక్కువగా ఈసారి ఫ్యామిలీస్తో వచ్చారు. చాలా మాకు అందరికీ ఆనందంగా ఉంది, గర్వకారణం కూడాను. ఒకళ్ళకొకళ్ళు హెల్త్ పరంగా కూడా ఏవైనా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే చెప్తే సహాయం చేసేదానికి మా అసోసియేషన్ వాళ్ళు సభ్యులు అందరూ ముందుంటాము. సేవా కార్యక్రమాల్లో పలు కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటాము.
అందువల్ల రిటైర్డ్ అయ్యామనే భావన పోయేసేసి ఏదో ఒక కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ తరఫున చేస్తూ ఉండేసేసి ఇంకా రాబోయే రిటైర్మెంట్ అయిపోయి వచ్చే వాళ్ళకి కూడా స్వాగతం చెప్తూ వాళ్ళకు కూడా దీంట్లో ఎలా పాల్గొంచుకొని ప్రతి పని చేసేసి త్వరగా మన కలయిక ద్వారా సభ్యుల్ని అందరినీ ఎలా గౌరవించుకోవాలా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని ఈ ఆనందం మాకు ఒక నెల రోజుల పాటు ఉంటుంది. ఏ ఆహారం తీసుకున్నా కూడా ఏ ముందు తాగినా కూడా ఈ ఆనందం రాదు. ఇది ఈరోజు అందరి మొహాల్లో ఇక్కడ చిరునవ్వు కనిపిస్తుందంటే అందరం కలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉన్నామని చెప్పేసి సంతోషాన్ని తెలియజేస్తుంది.